మీ ఫేస్ ఇప్పుడు గ్లోయింగ్ గా షైనింగ్ గా ఉండాలనుకుంటున్నారా? అయితే నేచురల్ ప్రొడక్ట్స్ తోనే మనం చక్కగా మ్యాజిక్ చేసేయచ్చు. నేను చేసిన మ్యాజిక్ మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూసేయండి. అలోవెరా ప్లస్ ఐస్ క్యూబ్ ఇంత మ్యాజిక్ ప్లే చేస్తుందని నేనైతే అనుకోలేదు. ఒక్కసారి లాస్ట్ వరకు వీడియో చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలోవెరాని తక్కువ అంచనా అయితే ఎప్పుడు వేయదు. మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం అలోవెరాని. అసలు దీంట్లో ఏం చేస్తారు అని ఏంటో షోక్ గా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎంత మెడిసిన్ అంటే ఫేస్ కి ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఫేస్ కి అసలు మనం ఫేస్ వాషెస్ కానీ పింపుల్స్ కి కానీ జస్ట్ ఈ ప్లెయిన్ అలోవెరాతోనే మనం మ్యాజిక్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఎవరైనా సరే ఇంటి ముందు అలోవెరా పెంచుకుంటూ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. అసలు చక్కగా పెరిగిందంటే ఒక ముక్క కట్ చేసి ఫేస్ కి అయితే చక్కగా అప్లై చేయండి. ఎంత బాగా పనిచేస్తుందంటే ఎలాంటి ఫేస్ వాష్లు కానీ ఎలాంటి మనకి స్క్రబ్లు కానీ ఈ మాయిశ్చరైజర్ కానీ ఏది అవసరం లేదు. అసలు ఫేస్ కి ప్రొడక్ట్స్ జస్ట్ ఈ ప్లెయిన్ అలోవెరా. అండ్ నెక్స్ట్ ఏం చేయాలో చూపించేస్తాను. ప్రొసీజర్ లకు అయితే వచ్చేసండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే అలోవెరా తర్వాతేనండి. ఎందుకంటే ప్లెయిన్ అలోవెరా ఇంత మంచిగా పనిచేస్తుందా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఫేస్ కి అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు బయట ఇట్లా షోక్గా పెడతారేమో అనుకునేదాన్ని ఇలా అలోవెరా మొక్కలు ఉంటే. అండ్ ఎవరు చూసినా అసలు కోసే వాళ్లే కాదు, కట్ చేసి ఉన్న అలోవెరా ఎక్కడ చూసేదాన్ని కాదు. బట్ ఇప్పుడైతే నాకు ఎక్కడ అలోవెరా దొరుకుతుంది అని వెతుక్కుంటున్నాను. అంత బాగా మెడిసిన్ ఇది. ఫేస్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడ మీకు అందినా సరే, మీ దగ్గర అందుబాటులో ఉన్నా సరే అలోవెరాని అయితే యూజ్ చేయండి. మన మ్యాజిక్ అయితే ముందు ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఏంటంటే ప్లెయిన్ అలోవెరాని చక్కగా స్మాష్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని అసలు ఏమీ మిక్స్ చేయనక్కర్లేదు, జస్ట్ ప్లెయిన్ అలోవెరా మాత్రమే. ఆ జెల్ని మొత్తం చక్కగా స్మాష్ చేసుకొని మీ ఫేస్ కి నీట్ గా అప్లై చేసుకోండి. చక్కగా ఒక స్క్రబ్ లాగా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆ ప్లెయిన్ అలోవెరాని ఎంత జెల్ లాగా ఉంటుంది. మనం ఫేస్ వాష్లు వాడే కన్నా కూడా వీక్లీ వన్స్ ఇదైతే అప్లై చేస్తే ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో తెలుసా. ఈ గ్లోనెస్ ఎంత బాగా వచ్చిందో మీకు ఎండింగ్ లో చూపిస్తాను. చక్కగా నెక్ కి ఫేస్ కి హ్యాపీగా నీట్ గా అండ్ సాఫ్ట్ గా జెంటిల్ మసాజ్ లాగా చక్కగా అప్లై చేసేసి 10 or 50 minutes మాత్రమే ఉంచుకోండి. ఎందుకంటే ఎక్కువ టైం కూడా ఉంచనక్కర్లేదు. అంత త్వరగా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది ఇది. సో నేనైతే చక్కగా ఫేస్ కి మొత్తం అప్లై చేసుకున్నాను, నెక్ కి కూడా అప్లై చేసుకున్నాను. అండ్ ఎంత ఫ్రెష్నెస్, సాఫ్ట్ అండ్ ఇన్స్టంట్ గ్లో అనమాట. ఎంత బాగా ఇస్తుందంటే అండ్ పింపుల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. పింపుల్స్ కూడా రావడం కూడా అసలు మొత్తం కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో చక్కగా ఇది అప్లై చేసేసుకొని 10 or 15 minutes తర్వాత అయితే ఫేస్ వాష్ చేస్తాను. చక్కగా ఆరనివ్వాలి. ముందు మన ఫేస్ కి అప్లై చేసింది చాలా మంది హడావుడిగా ఫేస్ వాష్ చేస్తారు. అలా కాదు, నీట్ గా మొత్తం అప్లై చేసుకొని చక్కగా ఒక ఫ్యాన్ కింద కూర్చోండి. లేదంటే అట్లా కూర్చుంటే 10 or 15 minutes అయినా, లేదంటే 15 or 20 minutes అయినా సరిపోతుంది. హ్యాపీగా దీన్ని మంచిగా డ్రై అవ్వనివ్వండి. తర్వాత మీరే చూస్తారు ఇది చేసే మ్యాజిక్ అయితే. నెక్స్ట్ ఇది ఒకటే కాదు, ఐస్ క్యూబ్ తో కూడా చెప్పాను కదా, ఐస్ క్యూబ్ తో కూడా ప్రొసీజర్ చూపించేస్తాను. దీని తర్వాత అయితే ఫేస్ చూడండి. చక్కగా అయితే ఫేస్ మొత్తం నీట్ గా కంప్లీట్ గా ఆరిపోతుంది. సో 15 minutes అయితే నేను ఉంచుకున్నాను అంతే. ఈ ప్లెయిన్ అలోవెరా జెల్ ని ఒక 15 minutes తర్వాత ఫేస్ వాష్ చేస్తే ఫేస్ ఎలా ఉందంటే మీరే చూసేయండి ఆ అద్భుతాన్ని. ఫేస్ వాష్ తర్వాత చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను ఫేస్ కి. ఏంటంటే ఇప్పుడు అలోవెరా జెల్ మనం 20 minutes పెట్టుకున్న తర్వాత చక్కగా నీట్ గా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఒక్క 2-3 minutes గ్యాప్ ఇచ్చి ఐస్ క్యూబ్ ని ఇట్లా చక్కగా జెంటిల్ మసాజ్ చేసుకోండి. చాలా మందికి ఏంటంటే డైరెక్ట్ ఐస్ క్యూబ్ అనేది ఫేస్ మీద పెడితే పడదు, కమిలిపోయినట్టు అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా క్లాత్ లో పెట్టుకొని జెంటిల్ మసాజ్ అయితే చేయండి. ఐస్ క్యూబ్ రబ్బింగ్ తర్వాత అయితే ఫేస్ ఎంత ఇన్స్టంట్ గ్లో వస్తుంది తెలుసా. డే మొత్తం అయితే షైనింగ్ అండ్ గ్లోయింగ్ కంపల్సరీగా ఉండకపోతే నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి మీరు. అంత సింపుల్ టిప్ అనమాట ఇది. అసలు మనకి ఏ ప్రొడక్ట్స్ అక్కర్లేదు, ఏ పెద్ద ప్రొసీజర్లు అక్కర్లేదు. జస్ట్ ½ లో మీ ఫేస్ షైనింగ్ గా గ్లోయింగ్ గా ఉండకపోతే మీరు నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను యూజ్ చేసి మరి మీకు చూపిస్తాను ఏ టిప్ అయినా సరే. సో నీట్ గా చక్కగా జెంటిల్ మసాజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఫేస్ మీరే చూడండి ఎంత గ్లోయింగ్ గా వచ్చిందో. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరందరూ ఖచ్చితంగా ఇంట్లో ఈజీగా మనకు అందుబాటులో ఉండేది కాబట్టి కంపల్సరీగా మీరందరూ ట్రై చేయండి. చూడండి, నేను ఐస్ క్యూబ్ రబ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఇన్స్టంట్ గ్లో అయితే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఫేస్ అండ్ సాఫ్ట్ గా, స్మూత్ గా, షైనింగ్ గా, గ్లోయింగ్ గా కనబడుతుంది. సో మీరే మొత్తం చూస్తున్నారు కాబట్టి దీంట్లో చెప్పే అబద్ధాలు అయితే ఏది లేదు. సో ప్రతి అమ్మాయి కంపల్సరీగా అయితే ఈ టిప్ ని చక్కగా ఇంట్లో
చేసేసేయండి. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, ఫేస్ డ్రై అయిన తర్వాత ఎంత బాగుందో. సో అలోవెరా ప్లస్ ఐస్ క్యూబ్ చేసిన మ్యాజిక్ మీరైతే చూసేసారు కదా. మీరు కూడా నచ్చితే చక్కగా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి.